నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎంఆర్ గార్డెన్స్ లో ఈరోజు సత్తుపల్లి మండలం, వేంసూరు మండలం, పెనుబల్లి మండలాల డోక్రా మహిళలకు ఇంద్రమ్మ మహిళా శక్తి చీరలు పంపిణీ చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్. ఈ కార్యక్రమంలో రాగమయ్య దయానంద్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేసిన పథకాలను గుర్తు చేసుకుని రాబోయే సర్పంచి మరియు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో మీ ఆశీర్వాదం విజయాన్ని ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ మరియు శ్రీనివాస్ రెడ్డి, 3 మండలాల డోక్రా ఏపీఎంలు జ్యోతి, కల్పన, 3 మండలాల డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. మొత్తం మహిళలకు ఇద్దరు నుంచి నమస్కారం. ఈరోజు మనం ఇది సాయి డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కోసం మన గౌరవ చీఫ్ మినిస్టర్ గారుని ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారా. నేను ఇది మొత్తం డివిజన్ ఒక స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నా. ఇది ప్రోగ్రామ్ మంచిగా ఇంప్లిమెంటేషన్ కోసం ప్రతి మహిళ ఎవరికి ఇది ఎలిజిబుల్ ఉన్నా వాళ్ళకు ఇది సాడీ సులభంగా పతి ద్వారా కలిస్తే అది మొత్తం ప్రయత్నం చేస్తాను. ఇదే కాకుండా మీకు ఏదైనా ప్రాబ్లం అయితే డైరెక్ట్గా ఎంఆర్ఓకు, ఇది విలేజ్ లెవెల్ జీపీఓకు, ఇదే కాకుండా ఎంఆర్ఓస్కు నాకు డైరెక్ట్గా చెప్పండి. నేను మొత్తం ప్రయత్నం చేస్తాను ప్రతి మహిళకు ఇది స్కీమ్ ద్వారా ఒక సాడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారా తెలుస్తుంది. ధన్యవాదాలు. మన సిరిసిల్లలో చేనేత కార్మికులకి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వాళ్ళతో నేయించడం జరిగింది. మొట్టమొదటి విడతగా ఇప్పుడు 65 లక్షల చీరలు వచ్చినాయి. ఈరోజు మనం మూడు మండలాలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 మండలాల్లో కలిపి మనకి 36,000 పైచీలకు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా డ్వాక్రా మహిళలందరికీ కూడా ప్రతి ఒక్కరికి చీర అందుతుంది, ఎటువంటి ఆందోళన వద్దు. అలాగే మనకి టౌన్లలో మాత్రానికి మార్చి 8 వరకు అప్పటికి అందుతాయి. ఎందుకంటే అప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అప్పుడు అందించడం జరుగుతుంది. మరి అలాగే మీరందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మన ఇందిరమ్మ రాజ్యం అంటేనే, మన ప్రజాప్రభుత్వం అంటేనే పేద ప్రజలకి, మహిళలకి, రైతులకి, యువతకి, నిరుద్యోగులకి అందరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించుకుంటూ వాళ్ళ అభివృద్ధికి దోహదం చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళల పేరు మీద ఇవ్వడం జరిగింది.